Hello students, in previous lecture we discussed about how to solve differential equations by making them exact using integrating factors. Now in this lecture we are going to learn about solving linear differential equations of first order in x and in y. Linear differential equation of first order in y. So any equation of the form dy by dx plus py equal to q, where p comma q are constants or functions of x defined over an interval I alone, is called a linear differential equation of first order in y. అంటే మనకి ఏదైనా ఒక ఈక్వేషన్ dy by dx plus py equal to q ఫామ్లో కనబడి ఇక్కడ ఎగ్జిస్ట్ అయిన p q అనేవి either functions of x అయి ఉండొచ్చు లేదా కాన్స్టెంట్స్ అయితే కనుక ఆ ఈక్వేషన్ని LDE in y అంటాము. సో నోట్ పాయింట్, ఇలా ఎగ్జిస్ట్ అయిన LDEలో ఇఫ్ q ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ x ఇన్ i, సో q వాల్యూ అంటే dy by dx ప్లస్ py ఈక్వల్ టు 0 ఫామ్లో కనుక ఈక్వేషన్ ఎగ్జిస్ట్ అయితే ఆ ఈక్వేషన్ని కాల్డ్ హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ అంటారు. సో ఇఫ్ q నాట్ ఈక్వల్ టు 0 అయితే for all x in i k, then dy by dx plus py equal to q is called a non-homogeneous linear equation of first order. So general solution of the equation dy by dx plus py equal to q. So if p and q are differentiable functions of x over an interval I, then ఈ dy by dx plus py equal to q కి జనరల్ సొల్యూషన్ ఎలా చెప్తున్నారంటే ఫస్ట్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ క్యాలిక్యులేట్ చేయాలి. ఆ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని ఈ పవర్ ఇంటిగ్రల్ pdxతో డినోట్ చేస్తామండి. సో ఈ పవర్ ఇంటిగ్రల్ pdx, సో అప్పుడు జనరల్ సొల్యూషన్ వచ్చి y ఇంటూ ఈ పవర్ ఇంటిగ్రల్ pdx ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఇంటూ ఈ పవర్ ఇంటిగ్రల్ pdx dx ప్లస్ c. సో దిస్ ఈస్ ది జనరల్ సొల్యూషన్ ఫార్ములా ఫర్ సాల్వింగ్ LDE in y. So working rule to solve linear equation dy by dx plus py equal to q, where p and q are functions in x. So first మనకి ఇచ్చిన ఈక్వేషన్ని ఈ స్టాండర్డ్ ఫామ్ అంటే LDE in y యొక్క స్టాండర్డ్ ఫామ్లోకి మార్చుకుని రాసుకోవాలి. సో రెడ్యూస్ ద గివెన్ ఈక్వేషన్ టు ది స్టాండర్డ్ ఫామ్ dy by dx plus py equal to q. సెకండ్, కంపేర్ అండ్ రైట్ డౌన్ ద వాల్యూస్ ఆఫ్ p అండ్ q. సో p వాల్యూ ఎంత, q వాల్యూ ఎంత నోట్ డౌన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటిగ్రల్ pdx ఫార్ములా ద్వారా ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వాల్యూ ఏంటో క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్, దెన్ జనరల్ సొల్యూషన్ ఫార్ములా LDE in y కాబట్టి y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ dx ప్లస్ c. సో ఈ ఫార్ములాలో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ q వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి దాన్ని సింప్లిఫై చేస్తే వచ్చేదే జనరల్ సొల్యూషన్ ఫర్ LDE in y. సో దానికి ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం. సాల్వ్ x స్క్వేర్ ప్లస్ 1 dy by dx ప్లస్ 4xy ఈక్వల్ టు 1 by x స్క్వేర్ ప్లస్ 1 అని ఇచ్చారు. సో ఫస్ట్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాసేసుకుంటున్నాం. సో x స్క్వేర్ ప్లస్ 1 dy by dx ప్లస్ 4xy ఈక్వల్ టు 1 by x స్క్వేర్ ప్లస్ 1, దాన్ని ఈక్వేషన్ 1 అన్నాం. సో రెడ్యూసింగ్ ఈక్వేషన్ 1 టు స్టాండర్డ్ ఫామ్ బై డివైడింగ్ ఈక్వేషన్ 1 విత్ x స్క్వేర్ ప్లస్ 1. సో ఇక్కడ మనకి dy by dx ముందు x స్క్వేర్ ప్లస్ 1 అనేది ఎగ్జిస్ట్ అయింది ఫంక్షన్. సో LDE యొక్క స్టాండర్డ్ ఫామ్ ఏంటండి, ఓన్లీ dy by dx ఎగ్జిస్ట్ అవ్వాలి ఫస్ట్ టర్మ్. సో ఏదైతే ఎక్స్ట్రా టర్మ్ x స్క్వేర్ ప్లస్ 1 ఎగ్జిస్ట్ అయిందో దాన్ని రిమూవ్ చేయడానికి అదే టర్మ్తో ఈక్వేషన్ మొత్తాన్ని డివైడ్ చేస్తున్నాం. సో దాని ఈక్వేషన్ చేంజెస్ టు dy by dx ప్లస్ 4x by x స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ y ఈక్వల్ టు 1 by x స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ కింద మారిపోయింది. ఇప్పుడు ఇది LDEతో కంపేర్ చేస్తున్నాం, అంటే స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ LDEతో కంపేర్ చేస్తున్నాం. సో dy by dx ప్లస్ p బదులు 4x by x స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ y ఈక్వల్ టు q అంటే 1 by x స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో కంపేర్ చేసి p వాల్యూ q వాల్యూస్ నోట్ డౌన్ చేసుకున్నాం. సో నౌ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫార్ములా ఈ పవర్ ఇంటిగ్రల్ pdx ఈక్వల్ టు ఈ పవర్ ఇంటిగ్రల్ 4x by x స్క్వేర్ ప్లస్ 1 dx. ఇక్కడ కింద డినామినేటర్లో x స్క్వేర్ ఎగ్జిస్ట్ అయిందండి. సో x స్క్వేర్ ప్లస్ 1కి డెరివేషన్ కడితే 2x ప్లస్ 1కి 0 కాబట్టి 2x అనేది న్యూమరేటర్లో ఎగ్జిస్ట్ అయి ఉంది. సో ఇక్కడ మనకి 2 బదులు 4 ఎగ్జిస్ట్ అయింది కాబట్టి 4ని 2 ఇంటూ 2 కింద రాసుకుని ఈ నెక్స్ట్ ఈ పవర్ 2 ఇంటూ ఇంటిగ్రల్ 2x by x స్క్వేర్ ప్లస్ 1 dx కింద రాసుకున్నాం.
ఇప్పుడు కింద డినామినేటర్కి డెరివేటివ్ కడితే పైన న్యూమరేటర్లో ఎగ్జిస్ట్ అయింది కాబట్టి దీని వాల్యూ ఏమని రాసుకోవచ్చండి, ఈ పవర్ 2 log x స్క్వేర్ ప్లస్ 1. సో ఈ టు ది పవర్ లాగ్ బేస్ ఈ అంటే మనకి ఫంక్షన్ వాల్యూ డైరెక్ట్గా వచ్చేస్తుంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అనేది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. సో నా జనరల్ సొల్యూషన్ ఫార్ములా రాసుకున్నాం. సో ఈ ఫార్ములాలో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ సబ్స్టిట్యూట్ చేసి సారీ అండి, ఇక్కడ y దగ్గర ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ సబ్స్టిట్యూట్ చేయలేదు. సో ఇక్కడ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది, y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే 1 + x స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1/1 + x స్క్వేర్ హోల్ స్క్వేర్ ఇంటూ 1 + x స్క్వేర్ హోల్ స్క్వేర్ dx ప్లస్ c. సో 1 + x స్క్వేర్ 1 + x స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే రైట్ సైడ్ ఇంటిగ్రల్ dx ప్లస్ c అంటే ఇంటిగ్రల్ dx అంటే x అండి. సో ఈ పక్కన లెఫ్ట్ సైడ్ ఇందాక పై స్టెప్లో మిస్ అయింది, సో కింద స్టెప్లో ఉంది చూడండి, y ఇంటూ 1 + x స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ dx ప్లస్ c. సో ఇంటిగ్రల్ dx అంటే x. సో విచ్ ఈస్ ద రిక్వైర్డ్ జనరల్ సొల్యూషన్ ఫర్ గివెన్ dA. నౌ గోయింగ్ టు ద అనదర్ ప్రాబ్లం. సాల్వ్ x dy/dx ప్లస్ 2y మైనస్ x స్క్వేర్ log x ఈక్వల్ టు 0. సో మనకి గివెన్ dA ఇచ్చారు, x dy/dx ప్లస్ 2y మైనస్ x స్క్వేర్ log x ఈక్వల్ టు 0 అని. సో ఈ ఈక్వేషన్ 1ని దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటే కనుక సో dy/dx ముందు x ఎగ్జిస్ట్ అయింది కాబట్టి ఆ x తోటి మొత్తం ఈక్వేషన్ని డివైడ్ చేసేస్తున్నాం. సో డివైడ్ చేసేస్తే వచ్చిన ఈక్వేషన్ dy/dx ప్లస్ 2/xy మైనస్ x log x ఈక్వల్ టు 0. సో దీన్నే మళ్ళీ అగైన్ ఈక్వేషన్ 1 అన్నాం. నో ప్రాబ్లం అండి, దీన్ని ఈక్వేషన్ 1 అన్నా దీన్ని ఈక్వేషన్ 2 అన్నా ఏం ప్రాబ్లం లేదు. సో లేదా డివైడింగ్ ఈక్వేషన్ 1 బదులు రీఅరేంజింగ్ ద ఈక్వేషన్ అబోవ్ ఈక్వేషన్ అని చెప్పి రాసుకుని దీన్ని ఈక్వేషన్ 1 అన్నా నో ప్రాబ్లం. సో ఇప్పుడు ఇది స్టాండర్డ్ ఫామ్లో ఉంది కాబట్టి స్టాండర్డ్ ఫామ్ ఈక్వేషన్తో కంపేర్ చేస్తున్నాం. dy/dx ప్లస్ py ఈక్వల్ టు q. సో p వాల్యూ q వాల్యూ రెండు నోట్ డౌన్ చేసుకున్నాం. సో p వాల్యూ రాసుకున్న తర్వాత ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి నో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు e పవర్ ఇంటిగ్రల్ p dx ఈక్వల్ టు e పవర్ ఇంటిగ్రల్ 2/x dx ఈక్వల్ టు e పవర్ 2 log x అంటే x స్క్వేర్. జనరల్ సొల్యూషన్ ఫార్ములా వేసుకున్నాం. సో y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే x స్క్వేర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q అంటే x log x ఇంటూ x స్క్వేర్ dx ప్లస్ c. సో yx స్క్వేర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ x క్యూబ్ log x dx ప్లస్ c వచ్చింది. సో ఇంటిగ్రల్ x క్యూబ్ log x అంటే ఇంటిగ్రల్ u v dv ఫార్ములా అప్లై చేయాలండి. సో మీరు ఇంటర్మీడియట్లో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ సాల్వ్ చేశారు. సో లైట్ LIETE, సో ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అంటారు దాన్ని. సో టేకింగ్ యూ ఫస్ట్ దేనికి ఇవ్వాలి ప్రిఫరెన్స్ అని LIETE. సో ఫస్ట్ L స్టాండ్స్ ఫర్ లాగరిథమ్, I స్టాండ్స్ ఫర్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్, A స్టాండ్స్ ఫర్ ఆల్జీబ్రిక్ ఫంక్షన్స్, T స్టాండ్స్ ఫర్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అండ్ E స్టాండ్స్ ఫర్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్. సో ఫస్ట్ లాగరిథమిక్ ఫంక్షన్ కనుక ఎగ్జిస్ట్ అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికే ఇవ్వాలి కాబట్టి ఇక్కడ మనకి log x అనేది ఎగ్జిస్ట్ అయింది కాబట్టి log xని u కింద x క్యూబ్ని v కింద ట్రీట్ చేస్తాం. సో ఇదిగో ఫార్ములా బ్రాకెట్లో వేసానండి. ఇంటిగ్రల్ uv dv ఈక్వల్ టు u ఇంటూ ఇంటిగ్రల్ v dv మైనస్ ఇంటిగ్రల్ u డాష్ ఇంటూ ఇంటిగ్రల్ v dv హోల్ dv. సో u అనేది log x కాబట్టి u ఇంటిగ్రల్ v dv. సో ఇంటిగ్రల్ v అంటే x క్యూబ్ కదండి. సో ఇంటిగ్రల్ x క్యూబ్ అనగానే x పవర్ 4/4 మైనస్ ఇంటిగ్రల్ x పవర్ 4/4 ఇంటూ u డాష్ అంటే log xకి డెరివేటివ్ 1/x dx ప్లస్ c. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఇదిగోండి ఈక్వేషన్ ఇక్కడ వచ్చింది, రాసుకున్నాం. సో yx స్క్వేర్ ఈక్వల్ టు x పవర్ 4/4 log x మైనస్ ఇంటిగ్రల్ x క్యూబ్ బై 4 dx ప్లస్ c. సో 1/4 కాన్స్టెంట్ బయటకు వచ్చేస్తే ఇంటిగ్రల్ x క్యూబ్ అంటే మళ్ళీ x పవర్ 4/4 4 ఇంటూ 4 వచ్చి x పవర్ 4/16 అవుతుంది. సో టోటల్ ఈక్వేషన్ సింప్లిఫై చేసి రాస్తే yx స్క్వేర్ ఈక్వల్ టు x పవర్ 4/4 log x మైనస్ x పవర్ 4/16 ప్లస్ c విచ్ ఈస్ ద రిక్వైర్డ్ జనరల్ సొల్యూషన్ ఫర్ గివెన్ dA. సో మీరు ఈ ప్రాబ్లమ్స్ ట్రై చేయండి. ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఫర్ డిగ్రీ mathematics first year students if they have differential equations in their course in first sem. So just try these problems. Next session lo LDE in X ela cheyalo nettukunna. Thank you.